నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎంబీపీ కాలనీలో ఇదంతా హాల్ అండి. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా ప్యూర్ ఒరిజినల్ మార్బల్స్. రైట్ సైడ్లో కొంచెం కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. హాల్ సైజ్ అయితే మనకి రెగ్యులర్ హాల్ సైజు, సఫిషియెంట్గా సరిపోయే హాల్ సైజు. ఎక్కువ చైర్స్ ఉండడం బట్టి మనకి స్పేస్ అయితే కనిపించట్లేదు. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ హాల్ కన్నా పెద్ద సైజులో మనకి డైనింగ్ అయితే కనిపిస్తుంది. డైనింగ్ ఏరియా బాగుందండి. ఫ్లోరింగ్ అంతా ఎక్సలెంట్గా కనిపించింది. సీలింగ్ కూడా కార్నర్ సీలింగే, కానీ 100% స్టాండర్డ్ క్వాలిటీ కలిగిన బిల్డింగ్ అని చెప్పచ్చు. ఎక్కడ కూడా చిన్న గీత కానీ లేకపోతే చిన్న పగులు కానీ అనిపించలేదు. రైట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చింది. వెరీ బిగ్ సైజులో, ఆల్మోస్ట్ మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజులో అయితే కిచెన్ వచ్చింది. ఎల్ షేప్లో కిచెన్ బల్ల వచ్చింది. పైన కూడా మనకి ఎల్ షేప్లో కంప్లీట్గా వుడ్ వర్క్ కనిపిస్తుంది. ఇదంతా ప్యూర్ వుడ్ అండి. ఓల్డ్ ఫ్లాటే కానీ మనకి కొత్త ఫ్లాట్ కన్నా 100% క్వాలిటీ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ ఫ్లోరింగ్లోని అదేవిధంగా వాల్స్ కూడా హెవీ క్వాలిటీ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్లో యూటిలిటీ కమ్ ఓపెన్ బాల్కనీ వచ్చింది. ఇది హైలైట్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫ్లాట్కి. కంప్లీట్గా ఎల్ షేప్లో ఫ్లాట్ ఎంత సైజు ఉందో అంత సైజులో ఎల్ షేప్లో బాల్కనీ వచ్చింది. ఫుల్ సీల్డ్ చేసి అయితే బాల్కనీ మనకి కనిపిస్తుంది. ఇది మేజర్ ప్లస్ పాయింట్ అయితే తీసుకుంటుంది ఈ ఫ్లాట్కి. లెఫ్ట్ సైడ్లో మనకి డోర్ ఉందండి, అదొక బెడ్రూమ్కి. ఈ చివరిలో కొంచెం కబోర్డ్ వర్క్ మోడల్ అయితే చేయించుకోవచ్చు, చేసారు ఆల్రెడీ. ఫుల్ వెంటిలేషన్ వస్తుందండి. గాలి వెలుతురికి అయితే అసలు చూడక్కర్లేదు, అంత ఎక్కువగా అయితే పాస్ అవుతుంది. డే టైం అయితే మంచి ఎండ అయితే లోపలికి అయితే పాస్ అయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ మనం డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక హ్యాండ్ వాష్ కనిపిస్తుంది. అక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ కనిపిస్తుంది. కామన్ టాయిలెట్ సైజ్ అయితే డబల్ సైజ్ అని చెప్పొచ్చు, రెగ్యులర్గా చూస్తున్న ఫ్లాట్లతో పోలిస్తే. వెస్ట్రన్ మోడల్ కనిపిస్తుంది. ఇలాంటి ఫ్లాట్లు మనకి రేర్గా అయితే దొరుకుతుంటాయండి. కొంచెం ఓల్డే కానీ క్వాలిటీ విషయంలో 100% స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఇది మాస్టర్